హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎండలు ఎంత మాడిపోతున్నాయి కదా! విపరీతంగా బయటికెళ్ళాలంటేనే భయమేస్తుంది. అలాగే తినాలన్నా కూడా అన్నం తినాలంటే ఏదైనా తినాలంటే ఇష్టం కాకుండా ఏదైనా తాగుదాం అనిపిస్తా ఉంటది కదా! ఎప్పుడు ఏదైనా జ్యూస్‌లో ఏదో ఒకటి లిక్విడ్స్ తాగాలనిపిస్తా ఉంటది కదా! దానికి ఒక మంచి హెల్త్ డ్రింక్ తీసుకొచ్చానండి నేను. చూసారా? ఎండాకాలంలో చక్కగా మంచిగా ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా చాలా కూల్ డ్రింక్స్‌లు తాగుతారు. కొందరు కూల్ డ్రింక్స్ తాగకూడదు కదండీ! అందుకని మంచి హెల్తీగా ఇది చూడండి దేనితో చేశానో తెలుసా? కొబ్బరి బొండాలండి. కొబ్బరి బొండాలతో మంచి హెల్తీ డ్రింక్ తయారు చేశాను. మామూలుగా కొబ్బరి బొండాలు ఉట్టియే తాగాలన్నా కూడా కొందరు ఇష్టపడరు కదా! దాన్ని ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తాగుతారు. చూడండి దానికి కావాల్సిన పదార్థాలు లేత కొబ్బరి ఉంటది కదా! లోపల కొబ్బరితో సహా తీసుకోవాలి. కొబ్బరి తీసుకొని కొంచెం యాలకుల పొడి, అలాగే 2, 3 స్పూన్లు షుగర్ అండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు తేనె వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక నిమ్మకాయ. దీనికి కొబ్బరికాయ కొట్టుకొని నీళ్లు తీసి ఒక గిన్నెలో పోసుకున్నాను. నేను ఒక 4 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇంట్లో మేమందరికీ సరిపోవాలని. ఇప్పుడు ఈ లేత కొబ్బరి ఉంది కదా! ఇది తీసి పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీనికి ఒక 2 స్పూన్లు షుగర్ కలుపుకుంటున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు తేనెైనా వేసుకోవచ్చండి. తేనె వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను మీకు ఇలా చూపిస్తున్నాను, ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు అనమాట. చూడండి తేనె వేసుకున్న తర్వాత లేదా షుగర్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఈ నీళ్ళు తీసుకున్నాం కదా, కొబ్బరికాయ నీళ్ళే, ఈ నీళ్ళే కొంచెం పోసుకోవాలి. ఎక్కువ పోసేసుకుంటే పైకి చిందేస్తాయి కదా, కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మిగతా నీళ్ళు కూడా పోసుకొని ఇలాగా చూడండి అన్నీ కలిసేలాగా కలబెట్టుకోవాలి. చూడండి స్పూన్తో అయితే సరిగ్గా కలవదని ఇలాగా అటు ఇటు తొట్టింపు చేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ, చూడండి నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. బాగా టేస్ట్ని బట్టి ఒక చెక్క అయినా పిండుకోవచ్చు, లేదంటే ఒక కాయ, ఇవి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక కాయ పిండుకుంటున్నాను నేను. చూడండి ఇత్తనాలు ఏం రాకుండా ఇలా నిమ్మకాయ పిండే దాంతో ఇలాగా పిండుకుంటున్నాను. చూడండి ఒక కాయ ఫుల్ నేను పిండేసాను. ఇలా పిండిన తర్వాత ఈ మొత్తం రసం రాకపోతే చూడండి 2 కలిపి ఇలాగా ఉన్న రసం మొత్తం వచ్చేలాగా మొత్తం పిండేసుకుంటున్నాను. నిమ్మకాయని పిండేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కావాలంటే యాలుక్కాయల పొడి కూడా కలుపుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి దీన్ని ఒక 2 స్పూన్లు నేను కలుపుకున్నాను. దీన్ని కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ స్పూన్తో కలిపెట్టుకుంటే సరిగ్గా కలవదండి. అందుకని చెప్పి అటు ఇటు తిరగొట్టుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. చూడండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎండలో వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఈ డ్రింక్ ఇచ్చారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. కావాల్సిన వాళ్ళు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది చక్కగా. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అనుకుంటే డైరెక్ట్ అలా తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మీరు చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవరైనా రంగాన్ని ఇచ్చారంటే ఆహా ఎంత బాగుంటుందో నిజంగా. ఈ కూల్ డ్రింకులు ఇవన్నీ హెల్త్కి మంచిది కాదండి. ఇలాంటి హెల్త్ డ్రింకులు చేసుకొని తాగితే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ అన్నీ బాగుంటాయి. చూసారా ఈ సమ్మర్కి మంచి స్పెషల్ డ్రింక్, హెల్తీ డ్రింక్ చూసారా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎలా ఉందనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అలాంటప్పుడు ఇలాంటి వీడియోలన్నీ మిస్ అయిపోతారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.